గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి డాక్టర్ రవిప్రసాద్ గారు ఉన్నారు. వారికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో జనరల్గా మనం వింటూ ఉంటాం, ఒక వెడ్డింగ్కి వెళ్ళినా కానివ్వండి, ఒక ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అసిడిటీ ప్రాబ్లం వచ్చిందనేసి చాలా జనరల్గా కామన్గా వింటుంటాం. సో అసిడిటీ ఈజ్ వన్ ఆఫ్ ది కామన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అసిడిటీ ఎందువల్ల వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, మనం ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ జీవితకాలంలో ప్రతి ఒక్క మనిషి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ను సఫర్ అవుతుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనము స్పైసీ కానీ ఓవర్గా అదేవిధంగా ఎక్కువగా ప్రోటీన్ డైట్ తీసుకోవడం, ఫైబర్ లేకుండా తీసుకోవడం వల్ల కానీ ఏమవుతుందంటే అక్కడ అదేవిధంగా స్ట్రెస్ లైఫ్ కానీ, దాంతోపాటు మన టైం టు టైం అనేది స్కిప్ చేయడం వల్ల, అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తినడం వల్ల ఏమవుతుందంటే అల్సర్ లాగా ఫామ్ అవుతుందండి. దీనిలో రెండు టైప్స్ ఉంటాయి, డియోడినల్ అల్సర్ అని, గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఉంటాయి. ఎప్పుడైతే మనం కరెక్ట్గా టైంకు తీసుకోకుండా ఉండడం వల్ల ఇవి HCl అనేది డైరెక్ట్గా మన మ్యూకోజ్ అంటే గ్యాస్ట్రిక్ మ్యూకోజా మీద డైరెక్ట్ ఎఫెక్ట్గా చేయడం వల్ల అక్కడ పుండులాగా ఏర్పడిపోతుంది. దీన్ని అల్సర్స్ అంటుంటాము. ఎప్పుడైతే మనం ఫంక్షన్లో కానీ లేదంటే ఇంకా బయట ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు తేన్పులు రావడం, ఎక్కువగా అరగనట్టు ఉండడం, అంటే మొత్తం హెవీనెస్ ఆఫ్ ది స్టమక్ ఉంటుంది, మోషన్ ఫ్రీగా లేకపోవడము, బెల్చింగ్స్ అంటే తేన్పులు బాగా విపరీతంగా వచ్చి గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది వస్తుంటుంది. అంటే ఎక్కువగా రైట్ సైడ్ రావడము, లేకపోతే ఈ లెఫ్ట్ సైడ్ చెస్ట్గా పెయిన్ రావడం అనేది మనం చూస్తుంటాము. చాలామంది ఏంటంటే కార్డియాక్ సిమ్టమ్స్ అని అనుకుంటుంటారు, కానీ మెయిన్గా ఏమవుతుందంటే ఈ అల్సర్స్ వల్ల ఈ గ్యాస్ అనేది ఫామ్ అవడం వల్ల ఈ గ్యాస్ అనేది పైకి కొట్టేస్తుంది. కాబట్టి దానివల్ల తేన్పులు వచ్చేసి విపరీతంగా బెల్చింగ్స్ అనేది వస్తుంటాయి. సో ఇవన్నీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఇవన్నీ బయట ఫుడ్ కావచ్చు, స్ట్రెస్ లైఫ్ కావచ్చు, ఇర్రెగ్యులర్ డైట్ వల్ల ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్స్ అనేది సఫర్ అవుతుంటారు. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో 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 లత గారు చెప్పండి మేడం, నేనే లత గారిని. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మా వారికి ఒక 3 months నుంచి కడుపులో నొప్పి బాగా వస్తుందండి. ఓకే, ఆయన డ్రింకర్ కొంచెము, మరి అది దానికి ప్యాన్ కిల్లర్ అనేది వాపొచ్చింది అన్నారు. ఓకే, అది తగ్గట్లేదు మేడం, నొప్పి అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, స్కాన్ ఏమైనా చేయించారండి? సిటీ స్కానింగ్, MRI అన్ని తీయించాము. మెడిసిన్స్ ఏమి వాడినా తగ్గట్లేదు. ఆయుర్వేదం కూడా వాడామండి. ఓకే, అంటే ఏం వాపని ఏది వాపు వచ్చిందని చెప్పారు? ప్యాన్ కిల్లర్ అనేది. ఏంటండి? ప్యాన్ కిల్లర్ అనేది లివర్ పక్కన ప్యాన్ కిల్లర్ అనేది ఒక ప్యాంక్రియాస్. ఓకే, అవునండి. ఓకేనండి, సరేనండి. చాలా సఫర్ అవుతున్నారు దాంతో, అసలు ఏం పని చేయలేకపోతున్నారు. ఓకే, ఓకేనండి. మెడిసిన్స్ మరి ఏం వాడమంటారు? ఓకేనమ్మా, ప్యాంక్రియాస్ అంటే ఇన్ఫ్లమేషన్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. వాపు చెందడం కానీ, లేదంటే ప్యాంక్రియాస్లో ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటమ్మా, ప్యాంక్రియాస్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే డయాబెటిక్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది గ్లాండ్. అంటే దీంట్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్లో మనకు ఆల్ఫా, బీటా, గామా సెల్స్ అనేది ఉంటుంది. బీటా అనేది సెల్స్ అనేది ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుంటాయి. ఈ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోయింది అనుకో, అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల సెల్స్ అనేది డ్యామేజ్ అయిపోతే వాపు వల్ల, అప్పుడు ఏమవుతుందంటే డయాబెటిక్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మీ హస్బెండ్కి అంటే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే బయట ఫుడ్ తీసుకునే అలవాటు ఏమైనా ఉంటే అది ఇమీడియట్గా ఆపేసేయండి. అదేవిధంగా హోమియోపతిలో అంటే మీరు ఇప్పటిదాకా వేరే సిస్టమ్స్ అన్ని ట్రై చేస్తున్నారు, హోమియోపతి కూడా వాడండి అమ్మ. ఈ ప్యాంక్రియాటైటిస్ కానీ, వాపు కానీ, ఇంకేదైనా దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే హోమియోపతిలో మంచి సొల్యూషన్ ఉంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈవెన్ ఫ్యూచర్లో ఒకవేళ ఈ బీటా సెల్స్ అనేది దెబ్బతిని డయాబెటిక్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో వన్ ఆఫ్ ది అదర్ డిజీజ్ ఏంటంటే GERD. మనకి చాలా బాగా తేన్పులు వస్తుంటాయి, తినింది మళ్ళీ రివర్స్గా వచ్చేస్తుంది. సో GERD కామన్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. అప్పుడు ఈ GERD అంటే మెయిన్గా ఏమవుతుందంటే ఈ కవాట అంటే మన స్టమక్కి ప్లస్ ఈ ఈసోఫేగస్ మధ్య ఒక హెర్నియా టైప్ ఫామ్ అవుతుంది GERDలో. సో అప్పుడు ఏమవుతుందంటే మన తీసుకున్న ఫుడ్లో కానీ, స్పైసీ కానీ, లేకపోతే ఏదైనా ఇర్రెగ్యులర్ డైట్ వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అనేది పైకి కొట్టేస్తుంది. దానివల్ల ఇక్కడ ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్లో పెయిన్ వస్తుంది. అంటే కరెక్ట్గా మన రిప్స్ కింద విపరీతమైన పెయిన్ వచ్చేసి
వచ్చేసి తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది, అక్కడ తిన్నదంతా పైకి వచ్చేసినట్టు ఉంటుంది. మనం చాలామంది ఏం చేస్తారంటే జీఈడి రావడానికి ముఖ్య కారణము ఇర్రెగ్యులర్ డైట్తో పాటు తినగానే పడుకుంటుంటారు. చాలామంది ఏంటంటే మధ్యాహ్నం టైంలో కానీ నైట్ టైంలో కానీ అన్నం తినేసి కానీ లేదా బయట ఫుడ్ తినేసి అలాగే పడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫుడ్ అనేది పైకి వచ్చేస్తుంటుంది. సో ఇది మంచి పద్ధతి కాదు. జీఆర్డీ సఫర్ అవుతున్న వ్యక్తులు మనం మినిమం తిన్న తర్వాత 1 అవర్ అనేది సిట్టింగ్ పొజిషన్ ఆర్ వాకింగ్ అనేది చేస్తుంటే మంచిది. సో ఎప్పుడు కానీ ఇమీడియట్గా నిద్రపోకూడదు. సో దానివల్ల పైకి వచ్చేస్తుంది, గ్యాస్ కూడా పైకి వచ్చేసి దానివల్ల హెర్నియా కానీ జీఆర్డీ కానీ ఇలాంటివన్నీ చాలా ఫామ్ అయిపోయి బాగా బెల్జింగ్స్ రావడము, గ్యాస్ విపరీతంగా ఫామ్ అయ్యి కడుపంత ఉబ్బరంగా ఉండడం, ఇవన్నీ జీఆర్డీలో మనం చూస్తుంటాం. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్ నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ కడుపు నొప్పి వచ్చింది. ఓకే. సార్ ఎండోస్కోపీ చేపిస్తే కొంచెం పేగులో పుండు వచ్చిందని చెప్పేసి టాబ్లెట్స్ వాడినా. ఓకే. సార్ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తుందని చేపిస్తే ప్రాబ్లమే లేదని చెప్పారు సార్. అయినా ఇప్పటికీ కడుపు నొప్పి తగ్గట్లేదు. మార్నింగ్ మొత్తం ఇట్లా కడుపు కట్టేసినట్టు ఉంటుంది, కడుపులో మంట మంటుంది ఇప్పటికి. ఓకేనండి. మీకు అంటే ఏంటంటే మీరు మెడిసిన్స్ వాడిన తర్వాత పుండు అనేది మారింది అంటున్నారు, కానీ ఇంకా డైజెస్ట్ సిస్టమ్ అనేది కరెక్ట్గా సెట్ కాలేదు. అంటే జీర్ణాశయం యొక్క ఎంజైమ్స్ అనేది కరెక్ట్గా టైం టు టైం రిలీజ్ కావడము, అదేవిధంగా ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా టోటల్గా గ్యాస్ట్రిక్ మ్యూకోజా అంటే దెబ్బతింటుంది కదా, దానివల్ల ఏమవుతుందంటే ఇంకా డిస్టర్బ్గానే ఉంటుంది. మనం తిన్న ఫుడ్ అనేది అరగకపోవడం వల్ల గ్యాస్ అంతా ఫామ్ అయ్యి కడుపంతా హెవీగా ఉండడం ఇవన్నీ చూస్తుంటాము. ఇంకా మీకు టైం పడుతుందండి. ఇంకా మీరు ఏంటంటే హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు, అండ్ దాంతోపాటు న్యాచురల్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఇది టోటల్గా మ్యూకజా ఏదైనా దెబ్బతిన్నా సరే, ఇంకా కడుపు హెవీగా ఉండడం, మోషన్ ఫ్రీగా లేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది చక్కగా పరిష్కారం అనేది చూపించబడుతుంది. ఒక్కసారి మా స్టార్ బృందాన్ని కలిసినట్టయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటి ఎలా అనేది దాని ద్వారా కోర్స్ అనేది ఎలా వాడాలో చెప్తామండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కిరణ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంతకు ముందు లాస్ట్ మంత్ నాకు వైరల్ ఫీవర్ వచ్చిందండి. ఓకే. వైరల్ ఫీవర్తో పాటు లివర్ ఇన్ఫెక్షన్ అన్ని జాయింటిస్ అయ్యాయి. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు నేను అది ట్రీట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు బాగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అరగడం లేదు. సేమ్ టైం ఏంటంటే గ్యాస్ లైట్ తేన్పులు వచ్చాయి అన్నట్టు, తేన్పులు వస్తున్నాయి. మామూలుగా ఇప్పుడు చిన్న ఫుడ్ అరగకపోతే డాక్టర్ రాశారు, క్రిమాఫిన్ అని ఇచ్చారు. ఓకే. ఇది వాడినా కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా ఏం రెస్పాన్స్ లేదు. అంటే నేను టాయిలెట్కి వెళ్తుంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఓకే. లైట్ గా బ్లడ్ వచ్చినట్టు. ఓకేనండి. మీకు ఏంటంటే మెయిన్గా మలబద్ధకం అనేది కూడా ఉందండి. క్రిమాఫిన్ మెయిన్గా అది కాన్స్టిపేషన్ని క్లియర్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే అది వాడిన రోజులే మీకు ఆ సొల్యూషన్ అనేది కనబడుతుంది. అండ్ ఎట్ ఏ టైం మీకు పైల్స్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి, అంటే ఎప్పుడైతే మోషన్ వెళ్ళినప్పుడు ఫ్రీ మోషన్ లేకపోవడం వల్ల అక్కడ బ్లడ్ వెల్స్ మీద ప్రెషర్ పడి ఈ పెయిన్ రావడం కానీ దాంతోపాటు బ్లీడింగ్ రావడం కానీ జరుగుతుంటుంది. సో మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, గ్యాస్ట్రిక్ అంటే డైజెషన్ ప్రాబ్లం ఉంది, దాంతోపాటు కాన్స్టిపేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు హోమియోలో చక్కటి మెడిసిన్స్ అనేది ఉన్నాయి. ముఖ్యంగా మోషన్ ఫ్రీ అవ్వడంతో పాటు ఈ బ్లీడింగ్ అనేది ఇమీడియట్గా స్టాప్ చేస్తామండి. సో మీరు ఫ్రీగా మోషన్ అయ్యేటట్టు, దాంతోపాటు ఎటువంటి నొప్పి కానీ బ్లీడింగ్ కానీ కాకుండా చూడొచ్చు. అదేవిధంగా లివర్ వాపు అని అంటున్నారు. లివర్ అంటే దాని కూడా ఇన్ఫెక్షన్ కానీ, ముఖ్యంగా ఒకసారి మీరు ఏంటంటే హెపటైటిస్ HbS టెస్ట్ కూడా చేయించుకోండి. ఈవెన్ అదేమన్నా ప్రాబ్లం ఉందా అది కూడా చూసుకుంటే, ఈ కాలంలో చాలామందికి ఇది అనేది వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో HbS ఒక్కసారి టెస్ట్ చేయించుకొని వచ్చి మిగతా మీకు స్కాన్ ఇవన్నీ రిపోర్ట్స్ ఉన్నట్టయితే అవన్నీ తీసుకునండి, మీకు చక్కటి పరిష్కారం అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో సార్. హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఏం లేదు సార్, ఇప్పుడు అన్నం తిన్న తర్వాత సార్ 1 అవర్ తర్వాత ఓకే అది ఊకే బేవులు వస్తుంటాయి సార్. ఓకే. మరి అది ఏం ప్రాబ్లం సార్? అది ఊకే మరి గ్యాస్ గా ఉన్నట్టు అనిపిస్తుంటది. అవునండి. ఏంటంటే మనకు చాలామంది నేను ఇందాక చెప్పినట్టు యంగ్ ఏజ్లో కానీ, అంటే మీ ఏజ్ ఇప్పుడు నాకు ఐడియా లేదు, బట్ మీరు ఏంటంటే చాలామంది ఒక టైం ఆఫ్ పీరియడ్లో ఫుడ్ కాన్సన్ట్రేషన్ అంటే కరెక్ట్గా టైం టు టైం తినకపోవడం, మార్నింగ్ కానీ లేదా ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ స్కిప్ చేస్తుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే
టోటల్గా గ్యాస్ట్రిక్ మ్యూకోజ్ అనేది దెబ్బతినడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో చాలామంది నేను టైం టు టైం తింటున్నాను కానీ గ్యాస్ అనేది బాగా ఇబ్బంది పెడుతుంది అంటుంటారు. కానీ ఇది ఇంతకుముందు చేసుకున్న ప్రభావం వల్ల ఈ మ్యూకోజా అనేది దెబ్బతిని మనం తిన్న ఫుడ్ అనేది ఏది తిన్నా కూడా హాఫ్ అన్ అవర్ వరకు బాగా తేన్పులు రావడం, అంటే బాగా బేకుళ్ళు అంటారు కదా. సో దీనివల్ల గ్యాస్ అనేది పైకి కొట్టేసి ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీనికి ఇమీడియట్గా మెడిసిన్స్ అనేది ఉన్నాయి. మీరు వితిన్ 1-2 మంత్స్లోనే మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఒక్కసారి మా స్టార్ బృందాన్ని కలిసినట్టయితే మీకు సొల్యూషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ఎండోస్కోపీ చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే, ఎండోస్కోపీ చేస్తే చెప్పండి. ఎండోస్కోపీ చేశాను మేడం. ఓకే, ఎండోస్కోపీ చేసిన తర్వాత డిఐనడిస్ ఉందని చెప్పారు. ఓకే, తర్వాత మేడం డిఐనడిస్ ఉందన్నారు. ప్యాంటాప్ కిట్ వాడాను, తగ్గిందన్నారు. మళ్ళీ రెండోసారి ఎండోస్కోపీ చేయించాను మేడం. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ చెస్ట్ వస్తాను మేడం, లెఫ్ట్ సైడ్ చెస్ట్ నొప్పి వస్తా అంటే మళ్ళీ తగ్గలేదు అనేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఎండోస్కోపీ చేయించాను మేడం. అప్పుడు జిఆర్డి రిఫ్లెక్స్ ఉందని చెప్పారు సార్. ఓకే, తర్వాత ప్యాంటాప్ కంటిన్యూగా వాడాను సార్ 3 months కోర్స్. కానీ అప్పుడప్పుడు సైకిల్ చెస్ట్ నొప్పి వస్తుంది సార్. ఓకేనండి. అది ఎప్పుడైతే డియోడైనైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది డియోడినం కానీ అదేవిధంగా జీఈఆర్డీ కూడా ఉందని చెప్తున్నారు. జీఈఆర్డీ కూడా ఇందాక చెప్పినట్టు ఏమవుతుందంటే తేన్పులు అనేది విపరీతంగా వచ్చేసి గ్యాస్ అనేది పైకి కొట్టేస్తుంటుంది. మీరు ఎప్పుడైతే సాఫ్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే మీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా తీసుకోవాలి. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ మీకు హెవీ ఫుడ్ అనేది తీసుకోకూడదు. 3 or 4 times తినండి, కాకపోతే లిమిటెడ్గా కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకొని తీసుకోవాలి. బయట ఫుడ్ అనేది మానేయాలి. ఆల్కహాల్ కానీ ఏదైనా హిస్టరీ ఉంటే అది తీసుకోవడం అంటే మానేసేయాలి. దాంతోపాటు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవడం మంచిది. సో ఇవి చేసినతో పాటు మీరు ఏంటంటే హోమియోపతిలో ఈ జీఆర్డీ కానీ డియోడైనైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది డియోడినం ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కటి పరిష్కారం ఉంది. ఒక్కసారి మీ రిపోర్ట్స్ ఇందాక చెప్పారు కదా ఎండోస్కోపీ చాలా చేయించానని, ఈ ఎండోస్కోపీ రిపోర్ట్స్ 2-3 times చేయించిన రిపోర్ట్స్ అవన్నీ తీసుకొచ్చినట్టయితే ఏ విధంగా వాడితే బాగుంటుంది అండ్ మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి. సార్ నాకు మార్నింగ్ డైలీ మోషన్కి వెళ్ళినప్పుడు క్లియర్ గా రావట్లేదు. ఓకే, అలాగే ఏమైనా తిన్న తర్వాత లేదంటే టీ తాగిన తర్వాత మళ్ళీ మొత్తం క్లియర్ అవుతుంది. ఓకే, సో డైలీ ఇట్లా చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది. ఎప్పుడైనా కానీ డైలో కూడా. ఓకేనండి, మీకు ఎప్పుడైతే ఇది కాన్స్టిపేషన్ అనేది ఉందో ఇది ఎందుకు వస్తుందంటే బవల్ మూమెంట్స్ అనేది స్లగ్గిష్గా ఉంటుంది, అంటే స్లోగా ఉండడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా ఉన్నది ఉండదు. చాలామంది ఏంటంటే నాకు టీ తాగుతానే లేకపోతే ఇంకా ఏదైనా వేడి వస్తువులు తీసుకుంటే మోషన్ ఫ్రీగా అవుతుందని చాలామంది 2-3 times అనేది టీ తాగుతుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే అది బవెల్స్ ఎంటీ స్టమక్లో అంటే టీ తీసుకున్నప్పుడు బవెల్స్లో ఇన్ఫెక్షన్ కానీ అంటే అల్సర్స్ టైప్ ఇలాంటివన్నీ ఫామ్ అవుతుంటాయి. సో దీనికి బెస్ట్ ఏం చేయాలంటే మీకు ఎప్పుడైతే బవెల్ మూవ్మెంట్స్ యాక్టివేట్ కావాలంటే కొద్దిగా గోరువెచ్చని నీరు తీసుకోవడం మంచిది. ఒక 2-3 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగినట్టయితే మోషన్ ఫ్రీగా అవుతుంటుంది. సో దాంతోపాటు కొద్దిగా యాక్టివిటీస్ అనేది మీరు పెంచుకోవాల్సి వస్తుంది. రోజు ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 hour అనేది ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయడం చాలా మంచిది. దానివల్ల కూడా బవెల్ మూమెంట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి మోషన్ ఫ్రీగా ఉంటుంది. అండ్ మీ ఫుడ్లో మెయిన్గా ప్రోటీన్ డైట్ తగ్గించుకొని ఫైబర్ కంటెంట్ అంటే ఎక్కువగా ఆకుకూరలు కానీ బెండకాయ ఇలాంటి బీరకాయ వీటిలలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. అప్పటికి కూడా మీ సమస్య అనేది పరిష్కారం కానట్టయితే ఒక్కసారి మా స్టార్ బృందాన్ని కలిసినట్టయితే మీకు ఏంటి ఎందుకు ఇది ప్రాబ్లం అవుతుందో కూడా క్లియర్గా మళ్ళీ చెప్పి మీకు మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్, ఈ మధ్య కాలంలో మేము తరచుగా ఒక ప్రాబ్లం గురించి వింటున్నాం. అదేంటిదంటే ఫ్యాటీ లివర్ గురించి. సో ఫ్యాటీ లివర్ అనేది ఎవరిలో ఎక్కువ చూస్తాం అంటే కొంతమందికి ఇరెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమందికి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది. వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఎక్కువగా కనిపిస్తుంది అంటారా?
ఓకే. ఇర్రెగ్యులర్ డైట్ వల్ల రాకపోవచ్చు కానీ ఆల్కహాల్‌లో మాత్రం 100% ఫ్యాటీ లివర్ అనేది వచ్చే అవకాశం ఉందండి. అండ్ ఇంకా ఎలా అంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరు అంటే ఈవెన్ నాకు ఆల్కహాల్ అలవాటు లేదు, నేను నాన్ వెజ్ అలవాటు లేదు కానీ నాకు ఫ్యాటీ లివర్ వచ్చిందని చాలామంది క్వెషన్ వేస్తుంటారు. ఇది బికాస్ ఆఫ్ మనము బయట ఫుడ్ అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ కానీ ఎక్కువగా ఆయిల్ వేయించిన ఫుడ్లు అంటే వేపుళ్ళు అంటారు చూడండి, అలాంటి తీసుకోవడం వల్ల అండ్ గీ కానీ ఎక్కువగా కంటెంట్ ఉన్న ఫ్యాట్ కంటెంట్ పదార్థాలు అనేది తీసుకోవడం వల్ల ఈ లివర్ పైన ఒక లేయర్ లాగా ఫ్యాట్ అనేది ఫామ్ అయ్యి అక్కడ ఫ్యాటీ లివర్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఫ్యాటీ లివర్గా చెప్తుంటాము. అండ్ దాంతోపాటు చాలామంది టైం టు టైం ఫుడ్ తీసుకుంటారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత సెడెంటరీ లైఫ్ అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయరు. 10 hours ఆర్ 12 hours సిట్టింగ్ పొజిషను లేకపోతే పడుకోవడం ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి ఉంటుంది కానీ మైండ్ యాక్టివేట్గా ఉంటుంది కానీ బాడీ అనేది యాక్టివ్గా ఉండదు. కాబట్టి క్యాలరీస్ అనేది బ్లడ్లో అలాగే ఉండిపోయి లివర్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. సో ఇవన్నీ సమస్యలు అనేది ఫ్యాట్ లివర్కి దారితీస్తుంటాయి. సో డైలీ మనం ఏం చేయాలంటే ఫ్యాట్ ఉండే కంటెంట్ పదార్థాలు తగ్గించుకోవడంతో పాటు మినిమం 30 to 45 minutes లేదంటే 1 hour ఏజ్ని బట్టి ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఈ ఫ్యాటీ లివర్ అనేది రాకుండా చూసుకోవచ్చు. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఏం లేదండి, అన్నం తిన్నాక 5 నిమిషాలకు బాగా కర్నూలు వస్తుందండి బాగా. ఓకే, దేనివల్ల అర్థం అవుతుందండి. అంటే కడుపంతా నొప్పిగా ఉంటుందా? అవునండి, కడుపంతా నొప్పి అవుతుంది. ఎట్ సైడ్ ఎక్కువగా నొప్పి వస్తుంది? లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ నొప్పి అండి. ఓకే, ఆల్కహాల్ తాగుతారా? తాగుతారండి, తాగలేనండి. ఏంటండి? తాగట్లేమండి. ఓకే, అదేనండి. మనం ఏంటంటే కడుపంతా నొప్పిగా అనేది అల్సర్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఇంతకుముందు టైంకు తినకపోవడం, ఆల్కహాల్ హిస్టరీ ఉంది కాబట్టి వీటి వల్ల అక్కడ లోపల చిన్న చిన్న మ్యూకోజా లేయర్ అనేది దెబ్బతిని పుండ్లాగా మారిపోతుంటుంది. సో దీనివల్ల ఇప్పుడు మీరు అవన్నీ మానేసినా సరే అంటే పాస్టిస్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు అంటే హెవీగా ఉండడం, కడుపంతా ఉబ్బరంగా ఉండి గ్యాస్ ఫామ్ అవుతుంది. సో దానివల్ల కడుపు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒక సైడ్ ఫామ్ అయిపోయి ఎక్కువగా పెయిన్ అనేది వస్తుంటుంది. సో మీకు ఏంటంటే ఈ అల్సర్స్ అనేది కానీ ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే హోమియోలో చక్కటి పరిష్కారం ఉంది. ఒక్కసారి మీరు ఏదైనా స్కాన్ రిపోర్ట్స్ కానీ అవన్నీ ఉన్నట్టయితే తీసుకొని రండి. డాక్టర్ గారు, లివర్ సిరోసిస్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే మెయిన్గా ముఖ్యంగా ఏమవుతుంది అనేది లివర్ సెల్స్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అది ఒక స్పాంజ్ లాగా, అంటే ఎప్పుడైతే మనం స్కానర్లో కానీ ఏదైనా చూసినప్పుడు లివర్ అనేది ఒక ఆర్గన్ అనేది చాలా మంచిగా ఉంటుంది. కానీ సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చినప్పుడు అది ఒక ముద్దలాగా దగ్గరికి కుంచుకపోయి స్పాంజ్ అనేది ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. సో అక్కడ టోటల్గా సెల్స్ అనేది డెత్ అయిపోతాయి. ఇది ఎందుకు వస్తుందంటే హెపటైటిస్ క్రానిక్గా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళలో కానీ, అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కువగా కొన్ని సంవత్సరాలు 15-20 years ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ లివర్ సెల్స్ అనేది డ్యామేజ్ అయిపోయి అక్కడ టోటల్గా సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది వస్తుంది. సో సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిందంటే అది ఎక్కువగా పర్సంటేజ్ డ్యామేజ్ లివర్ అనేది అయినట్టయితే మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో దానివల్ల ఇది ప్రాణాంతకరం కూడా మారిపోతుంది. సో సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది చాలా డేంజరస్. దీనివల్ల జాండీస్ వచ్చేసి మనిషి వీక్నెస్ ఉండడము, బాడీ పెయిన్స్ రావడము, ఫీవరిష్ ఫీలింగ్ ఉండడము. అండ్ సిరోసిస్ ఆఫ్ లివర్లో ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే పెరిటోన్ క్యావిటీలో వాటర్ అంటే ఫామ్ అయిపోయి అక్కడ ఒక అక్యుములేషన్ అనేది జరుగుతుంది, పెరిటోనైటిస్ ఇవన్నీ ఉంటాయి. సో సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది చాలా డేంజర్ ఉన్నది. దీనికి హోమియోలో కూడా మంచి మెడిసిన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే, కర్నూలు నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా ప్రాబ్లం ఏం లేదండి, అన్నం తింటే కొద్దిసేపటికి గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. ఓకేనమ్మా. నమస్తే సార్. నమస్తేనమ్మా. అది ఎందువల్లనో ఏమో ఒకటే కడుపులో నొప్పి, ఏం తిన్నా కూడా గ్యాస్ ప్రాబ్లమే. దానివల్ల అది పప్పు అది అలాంటివి తినడమే మానేశాను. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? మా ఏజ్ 25. 25. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం ఇది? ఈ ప్రాబ్లం 2 సంవత్సరాల నుండి ఉంది. 2 years నుంచి ఉందా? ఓకేనమ్మా. మీరు ముఖ్యంగా ఏం చేయండి అంటే సాఫ్ట్ డైట్ అనేది మెయింటైన్ చేయండి, స్పైసీ డైట్ అనేది తీసుకోవద్దు.
అదేవిధంగా ప్రోటీన్ డైట్ ఎప్పుడైనా నాన్ వెజ్ అనేది అలవాటు ఉన్నట్టయితే కొన్ని రోజులు తగ్గించుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే డైట్ సిస్టమ్ అనేది కొద్దిగా సెట్ అయ్యి దానివల్ల ఎంజైమ్స్ అనేది కరెక్ట్గా సిక్రిషన్ కావడము, అదేవిధంగా డైజెషన్ అనేది ప్రొసీజర్ అనేది కరెక్ట్గా జరగడం అనేది జరుగుతుంది. అండ్ మీరు ఏంటంటే డైలీ మీ లైఫ్ స్టైల్లో ఒక ఫ్రూట్ అనేది పెట్టుకోండి. అరటిపండు కావచ్చు, దానిమ్మ కావచ్చు, పపాయ కావచ్చు, ఏదో ఒకటి కంపల్సరీ మీరు తినే ఒక 10 నిమిషాల ముందు ఈ ఫ్రూట్స్ తిన్నట్టయితే మీకు ఏంటంటే డైజెషన్ ప్రొసీజర్ కరెక్ట్గా ఈ జీర్ణాశయ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ కావడం ఇవన్నీ కరెక్ట్గా జరుగుతుంటాయి. సో అప్పటికి కూడా తగ్గినట్టయితే మీరు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించినట్టయితే మీకు సొల్యూషన్ అనేది చూపించడం జరుగుతుంది. డాక్టర్ గారు, చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్స్ అనగానే మార్కెట్లో దొరికి యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు. సో దానివల్ల అసలు నిజంగా ఇవి వాడొచ్చు అంటారా? దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఓకేనండి, అంటే ఒకటండి, మెయిన్గా యాంటాసిడ్స్ కొన్ని రకాల యాంటాసిడ్స్ అనేది అప్పటి వరకు అంటే అది ఏం చేస్తుందంటే జస్ట్ టెంపరీ ఆ రోజు మట్టుకే పనిచేస్తుంది, కానీ మెయిన్ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. సో సాల్వ్ కానంత వరకు మనం ఎన్ని ట్యాబ్లెట్స్ ఎన్ని రోజులు వేసుకున్నా అది ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది. అది జస్ట్ అప్పటి వరకు అంటే చాలామంది ఏంటంటే నాకు అల్సర్ ఉంది, లేకపోతే జీఆర్డీ ఉంది, లేకపోతే ఇంకా అనదర్ కొలైటిస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా కడుపులో ఉన్నట్టయితే చాలామంది ఏంటంటే డైలీ ఒక 3 months 6 months ఈ కోర్స్ వాడుతుంటారు. సో దీనివల్ల కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. బోన్స్ డెలికేట్ కావడం, ఇలాంటివన్నీ బోన్స్ పెయిన్స్ ఎక్కువ రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. బట్ అది కన్నా ముఖ్యము మనకి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించుకోవాలి. అది వేసుకున్నంత వరకే బాగుంటుంది, కానీ తర్వాత ఏం లోపల ఏం జరుగుతుందో అది మనకు అది సొల్యూషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. సో హోమియోపతిలో ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మీకు పర్మనెంట్ సొల్యూషన్, అల్సర్స్ కావచ్చు అండ్ హెపటైటిస్ కావచ్చు, సిరోసిస్ ఆఫ్ లివర్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఏ విధంగా వాడాలి, ఎలా వాడితే మంచి మెడిసిన్స్ అనేది ఉంటాయనేది మేము ప్రాబ్లం బట్టి క్లియర్గా మేము చెప్పి దాన్ని బట్టి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అనంతపూర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇంతకు నాకు 2 months తర్వాత రైట్ సైడ్ పైన గ్యాస్ ఫామ్ అయ్యి రైట్ సైడ్ పైన అయింది. ఓకే, పైన వచ్చి చాలా భారీ భరించలేని నొప్పి ఎక్కువ అయింది. అది ఎందువల్ల అంటుంది సార్? ఓకేనండి, అంటే ఎప్పటి నుంచి? ఓన్లీ 2 months నుంచే ఉందా? అంటే ఆల్రెడీ ఉంది కానీ 2 months భారీగా భరించలేని నొప్పి వచ్చింది సార్. ఓకే ఓకే, ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఉన్నాయండి? ఆల్కహాల్ ఏం అలవాట్లేదు సార్, స్మోకింగ్ అట్లా ఉంది సార్. అదేనండి, ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మనము ఇంతకుముందు చెప్పుకున్నాను చూడండి, అంటే పాస్ట్ హిస్టరీలో సరిగ్గా తినకపోవడము, టైం టు టైం మెయింటైన్ చేయడం. చాలామంది ఏంటంటే స్కిప్ చేస్తుంటారు. మధ్యాహ్నం చాలా ఇంపార్టెంట్ అండి. మధ్యాహ్నం మీల్స్ మాత్రం బిఫోర్ 2 లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే HCl అనేది వన్ ఆఫ్ ది ఎంజైమ్ అనేది ఈ రిలీజ్ అయిపోయి డైరెక్ట్గా స్టమక్లో మ్యూకోజా మీద దెబ్బతీస్తుంది. ఆ మ్యూకోజా అనేది దెబ్బతిన్నట్టయితే ఈ పుండులాగా వచ్చేసి మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ, లేకపోతే ఇంకా వేరే ఫుడ్ తీసుకున్న బయట ఏదైనా తిన్నట్టయితే, లిక్విడ్స్ కానీ తీసుకున్నట్టయితే ఇమ్మీడియట్గా గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి విపరీతమైన పెయిన్ అది క్రియేట్ చేస్తుంది. ఒక్కొక్కసారి చాలామంది తట్టుకోలేక వెయిట్ చేస్తుంటారు. సో ఇవన్నీ ఎందుకంటే పాత హిస్టరీలో మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ, అంటే టైం టు టైం తినకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల. దాంతోపాటు ఎక్కువగా టీ కాఫీలు కూడా చాలా మంచిది కాదండి. మనం ఏంటంటే మ్యాక్సిమం పర్ డేకి 2 to 3 కన్నా ఎక్కువ తీసుకోకూడదు. చాలామంది విపరీతంగా టీలు తాగడము, ఆల్కహాల్ తీసుకోవడం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ మ్యూకోజా దెబ్బతీసి అక్కడ ఇరిటెంట్ లాగా తయారైపోయి విపరీతంగా గ్యాస్ ఫామ్ అయిపోయి అక్కడ పెయిన్ అనేది వస్తుంది. సో మీరు 2-3 months నుంచి ఉందంటున్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఎండోస్కోపీ కానీ స్కాన్ కానీ చేయించుకొని వచ్చినట్టయితే తగిన పరిష్కారం చూపించి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో వేణుగారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం ఇప్పుడు సార్ నమస్కారం సార్. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు ఓకే, చెప్పండి సార్. అదే సార్, ఇది చిన్నది అదే ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వడం అవుతుంది. ఓకే, ఇంకా ఇప్పుడు హోమియో కేర్ ఒక 2 months 1.5 month నుంచి హోమియో కేర్ మెడిసిన్స్ వాడుతున్నా సార్. ఓకే, అదే ఇంకా అదే ప్రాబ్లం ఎలా తగ్గుతుంది ఏంటి సార్? ఓకేనండి, మీకు ఏంటంటే జీఆర్డీ గ్యాస్ట్రోఇసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఉందంటున్నారు. ఎప్పుడైతే మనకు తిన్న పదార్థాలు ఏదైనా కానీ టైం టు టైం తీసుకోకపోవడం వల్ల ఈ జీఆర్డీ అనేది ఫామ్ అవుతుంది. దాంతోపాటు తినగానే చాలామంది పడుకోవడం వల్ల కూడా ఈ డిసీజ్ అనేది వస్తుంటుంది. సో మీరు బెస్ట్ వే ఏంటంటే
మెడిసిన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు కాబట్టి కంటిన్యూ చేయండి. దాంతోపాటు మీకు సజెషన్స్ ఏంటంటే తినగానే మినిమం 1 అవర్ వరకు బెడ్ మీద ఎక్కకూడదు. సో కూర్చొని కానీ లేదా కొద్దిగా లైట్గా వాకింగ్ అంటే బ్రిస్క్ వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే డైజెషన్ ప్రొసీజర్ కరెక్ట్గా జరిగి ఈ గ్యాస్ అనేది పైకి కొట్టకుండా ఉండడం వల్ల అక్కడ ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదు. సో దాంతోపాటు ఏంటంటే తిన్నక ముందు కూడా ఫ్రూట్ అనేది తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ ప్రొసీజర్ కరెక్ట్గా జరుగుతుంది. ఇవి మెయింటైన్ చేస్తూ మీరు మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేయండి. డెఫినెట్గా వితిన్ 2-3 మంత్స్లోనే మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఓకే, ముఖ్యంగా మనకి ఏంటంటే బయట ఫుడ్ అనేది చాలా అది మంచిదా కాదా అంటే ఫ్రూట్స్ విషయంలో వచ్చేసరికి కొద్దిగా సెలెక్షన్ చేసుకొని కరెక్ట్గా నీట్గా కడుక్కొని దాన్ని తిన్నట్టయితే వైరస్ అనేది కొన్ని రకాల ఈ మధ్యలో కార్బన్ సల్ఫైడ్ అవన్నీ యూజ్ చేస్తున్నారు. సో అవన్నీ అటువంటి రసాయనాలు కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కడుక్కొని తీసుకోవాలి. టైం టు టైం అనేది మెయింటైన్ చేయాలి. అంటే స్కిప్ చేస్తుంటారు, ఒబేసిటీ వల్ల కావచ్చు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వల్ల స్కిప్ చేస్తుంటారు. ఇవన్నీ మానేసేయాలి. సో ఇవన్నీ తీసుకున్నట్టయితే దాంతోపాటు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఈ వాకింగ్ అని ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకోవడం, జ్యూసెస్ తీసుకోవడం అన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ తీసుకొని మెయింటైన్ చేస్తున్నారు. సో రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ పాటిస్తూ అలాగే ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.